దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 16:31. వారు ప్రభుయందు విశ్వాసము ఉండిన ఎడల వారు రక్షణ పొందుదురు అని మరి వాక్యంలో రాయబడింది. ప్రభుయందు విశ్వాసంగా మనం ఉంటే గనక ఉండని ఎడల రక్షణ పొందుదురు అని మరి వాక్యంలో అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, చూడండి, ఈ నేటి దినములో విశ్వాసులైన మీరు ఏ విధంగా ఉంటున్నారు? ప్రభుయందు విశ్వాసంగా మీరు ఉంటున్నారా? ప్రభుయందు భయభక్తులు కలిగి మీరు ఉంటున్నారా? రక్షణ పొందే వాళ్ళుగా మీరు ఉంటున్నారా? ప్రియులారా, గమనించండి, చాలామంది కరువు అయిపోయారు అటువంటి విశ్వాసులు. చూస్తున్నాం, సమాజంలో అనేక మంది చూస్తున్నాం. చాలామంది ప్రార్థనకి వెళ్తున్నారు, మంచిదే. భక్తిగా ఉంటున్నారు, మంచిదే. విశ్వాసము కరువైపోతుంది. ప్రభుయందు విశ్వాసము కరువైపోతుంది. రక్షణ పొందడం కరువైపోతుంది. ప్రియులారా, చూడండి, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులైన మీరు ఆ విధంగా ఉండగలుగుతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామందిని అడుగుతూ ఉంటాం. చాలామంది మొట్టమొదటిగా విశ్వాసి దేవుళ్ళలోకి వస్తూ ఉంటాడు. మరి ఏమైంది అని మనం అడిగితే కనుక వాడు అంటూ ఉంటాడు, కొన్నాళ్ళు బాగానే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో చక్కగా బలముగా వాడబడ్డాడు. మరి కొన్ని సందర్భాలను బట్టి, మా ఇంట్లో ఉన్న శోధనలను బట్టి మరి ప్రభు యందు విశ్వాసము తగ్గిపోయి రక్షణ నాలో లేదు, మారుమనసు నాలో లేదు, ఆయన కృప నాలో లేదు, ఆయన ఆశీర్వాదాలు నాలో లేదు అని బొకాయిస్తూ ఉంటాడు. ప్రియులారా, చూడండి, ఈ నేటి దినములో అనేక మంది అలాగే ఉన్నారు. విశ్వాసులు వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ప్రియులారా, చూడండి, ఎప్పుడైతే ప్రభుయందు విశ్వాసంగా కలిగి ఉండి రక్షణ పొంది మారుమనసు పొంది ప్రభుయందు మనము నిజంగా నమ్మకముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఎన్నో అద్భుతమైన కార్యాలు చూస్తాం. ప్రియులారా, చూడండి, కొంతమంది అలా చెప్తూ ఉంటారు, మరి మా ఇంట్లో ఎన్నో శోధనలు వస్తున్నాయి, మా ఇంట్లో సాతానుడు మరి ఎన్నో శోధనలు రప్పిస్తున్నాడు, మరి ప్రభువు మా పట్ల ఏం చేస్తున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. పిల్లరా, చూడండి, చాలామంది అంటూ ఉంటారు, మరి మా వివాహాలు లేట్ అవుతున్నాయి, మాకు మ్యారేజ్ అసలు అవ్వాలి, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము, మాకు మ్యారేజ్ అవ్వట్లేదు. చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లలకి సంబంధాలు రావట్లేదు అంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, మా ఇల్లు ఎప్పుడు చూసినా అంతంత మాత్రమే ఉంటుంది, మేము ఎదగలేకపోతున్నాము, ఆర్థిక ఇబ్బందుల్లో మేము ఎదగలేకపోతున్నాము, చాలా సమస్యల్లో మేము పడి ఉన్నామంటూ ఉంటారు. ప్రియులారా, గమనించండి, ఈరోజు మనం వెనకబడటం కారణం ఎవరనంటే మనమే వెనకబడతా ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఈ పరిస్థితులను బట్టి ప్రభు వారు చక్కగా తేటగా మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రభు యందు విశ్వాసం కలిగి మనం ఉంటే గనక, ఆయన యందు విశ్వాసం కలిగి రక్షణ మారు మనసు పొంది మరి అనుదినమును మరి ఆయన్ని ప్రార్థించే వాళ్ళుగా మనం ఉంటే గనక అప్పుడు ప్రభు వారు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ప్రభు మాట్లాడుతారు. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది లోకంలో మనం చూస్తున్నాం. మరి అనేక మంది ప్రభువులోకి వస్తున్నారు, జారిపోతున్నారు. కానీ ప్రభు వారు ఒకటే అంటున్నారు, మీ విశ్వాసం మీకు నిలకడలేదు, మీ విశ్వాసాన్ని మీరు నిలుపుకోండి. మరి సాతానుడు మీకు ఎన్నో మరి చక్కగా శోధనలు ఇస్తూ ఉంటున్నాడు, అట్లకి మీరు లోబడుతున్నారు తప్ప అసలే విశ్వాసాన్ని మీరు ఎప్పుడు కూడా గమనించట్లేదని ప్రభువారు మాట్లాడుతారు. చూడండి ప్రియులరా, అనేక మంది సేవకులు చెప్తూ ఉంటారు, కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కకు పెడతా ఉంటాం. నా ఇంటి పక్కడు చక్కగా బాగున్నాడు, నా ఇంటి ఎదురుగున్నవాడు బాగున్నాడు, మా పక్క పేటలో వాడు బాగున్నాడు, మా ఊళ్ళో చాలామంది బాగున్నారు, వాళ్ళ ఇంట్లో సమస్యలు లేవు, వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది లేదు, వాళ్ళ ఇంట్లో ఎన్నో మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి, మా ఇంట్లో కార్యాలు జరుగుతలేదని విశ్వాసలే మరి ప్రభువుని దూషించేవారుగా ఉన్నారు. పిల్లరా, గమనించండి, ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా ఉన్నారు. దేవుని పిల్లలైన మనమే ఆయన దూషిస్తూ ఉంటే మరి మనం అసలు ఏ విధంలో ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. పిల్లరా, గమనించండి, మనము ఎడతెరిగా చేసే ప్రార్థనలు ప్రభు యందు విశ్వాసంగా ఉన్న మరి ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుందని ప్రభు వారు మాట్లాడుతున్నారు కదా. మరి అది మనం రక్షించాలి,
రక్షణలోకి తీసుకెళ్తుంది, మన మారు మనసులోకి తీసుకెళ్తుంది. మనకి అలాగే మరి బాప్తిసం తీసుకునే విషయంలో కానీ, మరి బల్లారాధన విషయంలో కానీ, మరి అలాగే చక్కగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కానీ, దేవుని మాటలు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ప్రభువారు చేసిన కార్యములే. ఈరోజు ఇలా నిలబడి చాలామంది వాక్యాలు చెప్తున్నారంటే, చాలామంది బిడ్డలు మరి యవనస్తులు బిడ్డలు ఆ సభల్లో చక్కగా మంచిగా వాడబడుతున్నారు, చక్కగా మంచి పాటలు పాడుతున్నారు, దేవుని మాటలు చెప్తున్నారు, గ్రీటింగ్స్ చెప్తున్నారంటే మరి ఇదంతా ప్రభువారు చేసిన కార్యములే. ప్రియులారా చూడండి, మరి మన శక్తి అయితే పనిచేయదు, మన ఆలోచన అయితే పనిచేయదు. మరి దేవుని ఆలోచన, దేవుని శక్తి వల్లనే కానీ మనము దేని వల్ల కూడా మనం ఏమి చేయలేము. చేయలేని పరిస్థితుల్లో మనం. పిల్లలు గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభువారు చక్కగా తేటగా మాట్లాడతారు అపోస్తల కార్యంలో. పిల్లరా చూడండి, మీరు అనుకోవచ్చు, మీరు ఏ విధంగా అనుకున్నా సరే దేవుని శక్తి గొప్ప శక్తి, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మీరు అలా కనిపెట్టి ప్రార్థన చేస్తే కనుక మీ కుటుంబంలో కూడా వివాహాలు జరుగుతూ ఉంటాయి, మీ కుటుంబంలో కూడా కార్యాలు జరుగుతూ ఉంటాయి, మీ కుటుంబంలో కూడా అనేకమైన అద్భుతమైన చక్కగా ఎన్నో అద్భుతమైన కార్యాలు మీరు చూస్తూ ఉంటారు. పిల్లరా చూడండి, మీరు కొంతమంది అంటూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తారు, మేము ఎంత విశ్వాసంగా ఉంటున్నాము, మరి ప్రభు పరిచర్యలో రాత్రి పగలనగా మేము పనిచేస్తూ ఉంటున్నాము, మరి మాకు ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి, మరి మాకు ఎందుకు ఈ తలంపులు వస్తున్నాయి, మాకు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, మాకు ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు, ఎందుకు మా కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని మీరు ప్రశ్నిస్తే కనుక ఆ సమాధానానికి సమాధానకర్త మరి మన ఇంట్లోనే ఉన్నాడు, వాక్యము రూపముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు వాక్యం చదవండి, వాక్యానుసారం నడవండి, వాక్యానుసారం ప్రకటించండి. వాక్యానుసారం ఎదరికెళ్తే గనక ఆటోమేటిక్గా దేవుడు అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేయడానికి దేవత దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇలా చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే మరి బైబిల్ చదివి బైబిల్ ద్వారా నడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఒకసారి మీరు ఆలోచించేయండి, అసలు బైబిల్ తెరుతున్నారా? మీరు ఉదయాన్నే లేచి బైబిల్ తెరుతున్నారా? కనీసం ఒక అధ్యాయం అన్న చదువుతున్నారా? కనీసం బైబిల్ జ్ఞాపం తీసుకుంటున్నారా? ఆ బైబిల్ అట్టుకెళ్ళి తలకాడ పెట్టుకుంటున్నారా? లేకపోతే మీ కబోర్డ్లో పెట్టుకుంటున్నారా? పిల్లరా చూడండి, ఆ బైబిల్ని ప్రతిరోజు కూడా చదువున్నట్లయితే మీకు లోకంలో ఏదైతే చేయకూడదో అన్ని బైబిల్లో ఉంటాయి. మీకు అవసరాలు తీర్చే అన్నీ కూడా బైబిల్లో ఉంటుంది. మీకు ఆరోగ్య విషయంలో ఏ విధంగా మెలకువ కలిగి ఉండాలనేది కూడా బైబిల్లో రాయి ఉంది. ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఎప్పుడో అన్ని బైబిల్ గ్రంథంలో పెట్టారు. చూడండి ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ చదవండి. ఎక్కువగా బైబిల్ చదువుతున్న ద్వారా అనేకమైన జ్ఞానాలు మీకు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే లోకం వైపు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు, మరి మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు. అది కాదు మన భక్తి, అది కాదు మన విశ్వాసం, అది కాదు మన విశ్వాసం. మన విశ్వాసం అనేది మనం ఎప్పుడు కూడా వాక్యం వైపు చూస్తూ ఉండాలి, ఇప్పుడు కూడా బైబిల్ వైపు చూస్తూ ఉండాలి, ఇప్పుడు కూడా సేవకుల వైపు చూస్తూ ఉండాలి. అప్పుడే ప్రభువారు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి, దేవాతి దేవుడు మన పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి మరి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో అటువంటి మాటలు మీరు వినడానికి, అటువంటి బైబిల్ చదవడానికి జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తారా? పిల్లలు చూడండి, ఆ విధంగా మీరు జ్ఞానాన్ని ఉపయోగిస్తారా? ప్రతిరోజు బైబిల్ చదవగలదురా? పొద్దుట లేసి బైబిల్ చదువుతారా? మీకు ఖాళీగా ఉంటే పొద్దుట చదవచ్చు, మధ్యాహ్నం చదవచ్చు, సాయంత్రం చదవచ్చు. బైబిల్ చదవటం వల్ల అనేకమైన అంశాలు మీకు అర్థమవుతూ ఉంటాయి, ఇంకా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు యవనస్తులకి ఇంకా చదువు జ్ఞానం వస్తూ ఉంటుంది. ఒకవేళ చేతి వర్క్ చేసిన వాళ్ళకి అద్భుతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ బైబిల్ ద్వారా. చూడండి, నోవహు మరి ఏ విధంగా అయితే యేసు ప్రభు గారు చెప్పిన కొలతల ప్రకారంగా వాడకట్టాడు, అలాగే ప్రతి విషయంలో చేతి పని చేసిన వాళ్ళకి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. ఏ కొలతలు వేయాలి, ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా నడిపించాలనేది ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. పిల్లరా చూడండి, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివితే గనక చరిత్రలో అనేక మంది చరిత్రను సృష్టించారు. బైబిల్ ఎక్కువ చదువుతూ ద్వారా అనేక మంది చక్కగా మరి కుటుంబాలు కట్టబడ్డాయి.
ఆర్థిక ఇబ్బందులు తొలగించబడ్డారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు కానీ తీసుకునే వాళ్ళుగా లేరు. ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో మన కుటుంబంలో మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే, మరి ప్రతి సమస్యల్లో మనం ఉన్నామంటే, మరి వివాహాలు జరగట్లేదని, మరి ఏదేదో కార్యక్రమాలు జరగట్లేదని, మన వాస్తులు తేడాగా ఉన్నదని మనం అనుకుంటాం కానీ ప్రభువుని అడగండి. ప్రతీది కూడా ప్రభువు కలగజేసిందే. ప్రతీది కూడా ప్రభు ఇచ్చిందే. ఆలోచనలు ప్రభు ఇచ్చిందే. ఆదాయం ప్రభు ఇస్తాడు, ఆలోచనలు ప్రభు ఇస్తాడు. ఈ కలగజేసింది భూమి మొత్తం అంతా కూడా ఆయనదే గనక మనం వాస్తువులు చూడొద్దు. అలాగే మనం ప్రతి దానికి కూడా, లోకమైన దానికి కూడా మనం చూడొద్దు. ప్రతి దానిని కూడా ప్రభువుని ముందు పెట్టి మనం నడుద్దాం. ప్రభువు ముందుండాలి, మనం వెనకాల ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువుని ముందు పెట్టాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కార్యక్రమం ఎందుకు జరగట్లేదు, ఈ కార్యం ఎందుకు జరగట్లేదు, నా బిడ్డకి వివాహం ఎందుకు కుదరట్లేదు, అయితే నా బిడ్డకి వివాహం అయింది, నా బిడ్డ సంసారం ఎందుకు కలుగుతలేదు, సంసారం ఎందుకు కలుగుతలేదు, బిడ్డలిద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అని ఒకవేళ మీ ఇంట్లో సమస్యలు ఉంటే కనుక మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆటోమేటిక్గా మరి మీ సమస్యలు తీర్చే దేవుడు మరి మనకున్నాడు గనక, మన ప్రభువు మనకి రక్షకుడు గనక, మనం ఏదడిగితే అది ఇచ్చే దేవుడు గనక, అందుకే మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు, మీరు నెతకండి నేను తట్టుతానంటున్నాడు. మనం నెతకాలి ప్రభువుని, మనం అడగాలి ప్రభువుని. అడగకోకుండా మనకి ఏం దొరుకుతుంది, నెతక్కోకుండా మనకి ఏం దొరుకుతుంది, వస్తుందిలే అనుకుంటే దొరకదు. మనం నెతకాలి, ప్రభువుని నెతకాలి, ప్రభువుని అడగాలి, ప్రభు వైపు చూడాలి. అప్పుడే మనకి మన అవసరాలు తీర్చడానికి ప్రభువారు మరి ఈ రాత్రికాల సమయంలో మీ ఇంటికి వస్తాడని మరొక్కసారి మీకు దైవజనుడిగా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక మాట చెప్పి ముగిస్తున్నా. మీరు ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చక్కగా ప్రభువుని అడగండి, ప్రభు మాటలకి లోబడండి, ఆశీర్వాదాలు పొందండి, చక్కగా రక్షణ పొందండి, చక్కగా మారుమనసు పొందండి, కుటుంబాన్ని మార్చుకోండి, మీ కుటుంబంలో ఆశీర్వాదాలు పొందండి. కుటుంబంలో ఏదైతే ఆశీర్వాదంగా లేదో ఆశీర్వాదం పొందండి. నీ బిడ్డలు చదువులో వెనకబడితే, నీ బిడ్డలు వివాహంలో వెనకబడితే, కార్యములు వెనకబడితే, ఆర్థిక ఇబ్బందులు వెనకబడితే, ఆరోగ్య విషయంలో వెనకబడితే, ఈ రాత్రి ప్రభువుని అడగండి. ప్రభు అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని మరి ప్రభు వారు దీవించి ఆస్వాదించాక మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేస్తే కనుక మీ కుటుంబాన్ని ప్రభు వారు ఈ రాత్రికాల సమయంలో ఈ రాత్రి మీ కుటుంబాన్ని చక్కగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించడానికి ప్రభు వారు మీ కుటుంబంలో సిద్ధపడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొంత సమయము నాయన మీ మాటలు చెప్పడానికి ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. అపోస్తలుల కార్యంలో కొన్ని మాటలు చెప్పారు. ఆయన యందు మనం ఉంటే గనక, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గనక, చక్కగా ప్రభు యందు మనం ఉంటే, విశ్వాసం కలిగి మనం ఉంటే, ప్రభువు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారని ప్రభు వారి తేటగా మాట్లాడారు. అంత మాత్రమే కదా, మన ఇంట్లో ఏది కుదురుందో మనం అడగాలి. అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. అడగకోకుండా ఎవరు కూడా ఏది ఎవరు, అడిగితే ఇచ్చే దేవుడు. మరి మనం ఇంతవరకు ఈ విధంగా జీవించామంటే చాలా పరిహారాలు మనకు అడగకోకుండా ఇచ్చాడు దేవుడు. కానీ మనం అడగటానికి సిగ్గుపడుతుంది. మనం అడిగి పొందుకున్న కార్యాలు మరి ప్రభు వారిని అడగండి. లోకం వైపు చూడండి, ప్రభు వారిని అడగండి, కార్యం పొందండి, కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఆ విధంగా మరి ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాదాల పట్టుకెళ్ళి మరి ప్రభువుని అడిగి ఇటువంటి అద్భుతమైన కార్యాలు పొందడానికి ప్రభు వారు మీకు సిద్ధమై ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. కొన్ని మాటలు చెప్పామున్నాయా, కొన్ని మాటలు మీ బిడ్డల్లో నాయన హృదయంలో నాటుకోవడానికి నేను 30దంతలు 60దంతలు 100దంతలు దీవించి ఆస్వాదించి ఫలించమని ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. చాలా దూరంలో నేను ప్రయాణం చేసి వచ్చి అలసిపోయినా ఏదేమైనప్పుడు కూడా ప్రభా, నేను ప్రతిరోజు వాక్యం చెప్పాలని మీ పేరేపున మీ ఆలోచన కనుక ఆయన మమ్మల్ని మీరు నడిపిస్తారు, బలపడతారు, స్థిరపడతారు కనుక నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా భార్యని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నా బంధువులను జ్ఞాపకం చేసుకోండి, నా తోడుబుట్టుని జ్ఞాపకం చేసుకోండి, నా భార్య బంధువులను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేమందరము నాయన మీ పని వాళ్ళుగా సిద్ధం చేసి నడిపించి బలపరిచి మాకు ప్రతిరోజు ఆయన మీ వాక్యాన్ని ప్రకటించే కృప మాకు అనుగ్రహించమని, తగిన ఆరోగ్యాన్ని మాకు ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.